నమస్తే. ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. మనం ఏప్రిల్ మంత్ యొక్క రాశి ఫలాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ మాసంలో 3 ముఖ్యమైన విషయాలని. ఒకటి, ఈ ఏప్రిల్ మంత్లో మనకి 4 గ్రహాలు మారుతూ ఉన్నాయండి. అవేంటంటే సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు. ఈ 4 గ్రహాలు ఈ ఏప్రిల్ మంత్లో మారుతూ ఉన్నాయి. నెక్స్ట్ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ యొక్క ఏప్రిల్ మంత్ ఏదైతే ఉందో ఇందులో ఫస్ట్ 15 డేస్ చైత్ర మాసము, తర్వాత 15 డేస్ వైశాఖ మాసంతో కూడుకొని ఉంది. ఇందులో ఒక విశేషం ఇంకొకటి ఏమంటే, మనకి 19వ తారీఖున మనకి వైశాఖ మాసము శుద్ధ తృతీయ రోజున ఆ రోజున మనకి 19వ తారీఖున అక్షయ తృతీయ పండగ ఆ రోజు మనకు జరుగుతూ ఉందండి. ఇది చాలా ముఖ్యమైనది. అంతేకాకుండా వైశాఖ మాసంలో ఉదక కుంభదానం అంటారు. ఇది చాలా మందికి ఐడియా ఉండదు. ఒక ఉదక కుంభదానం అంటే నథింగ్ బట్ అంటే వాటర్ బాటిల్ అని మనం అనుకోవచ్చు. కుంభం అంటే ఒక చెంబు లాంటిది కానీ, పాత్ర లాంటిది కానీ మనకి పూజా షాపుల్లో అమ్ముతూ ఉంటారన్నమాట. అలాంటి చెంబు లాంటిది, ఇత్తడిది కానీ, రాగిది కానీ తీసుకొని దాని నిండా నీళ్లు పోసి అందులో కొంచెం ఏదైనా జీలకర్ర కానివ్వండి, లేదంటే సుగంధభరిత యాలకులు కానీ వేసేసి, ఒక చిన్న స్వీట్ కానివ్వండి, లేదంటే ఒక చిన్న బెల్లం ముక్క కనేసి ఆ నీటిని అలా దానం చేయటాన్ని ఉదక కుంభదానం అంటారు. మనకి శ్రీరామనవమికి పానకం వడపప్పు పంచడంలో కూడా ముఖ్య ఉద్దేశం కూడా ఇదే. అలా గనక నీళ్లు గనక పంచి ఇవ్వగలిగితే చాలా లాభప్రదంగా ఉంటుంది అని మనకి శాస్త్రాలు వివరించడం జరిగింది. సో ఈ ప్రకారం మనం చూసుకుంటే ఉదక కుంభదానం అది పర్టికులర్గా మనకి పౌర్ణమి తర్వాత, వైశాఖ మాసం ఎప్పుడైతే అమావాస్య తర్వాత అమావాస్య తర్వాత మనకి వైశాఖ మాసం వస్తుంది. ఈ వైశాఖ మాసం ఇలా గనక చేయగలిగితే ఎంతో పుణ్యప్రదము, ఎంతో శుభప్రదము, అందరికీ విపరీతంగా ధనము ధాన్యము కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది చాలా సింపుల్ ప్రొసీజరు. చక్కగా దీన్ని చేసుకొని పెద్దవాళ్ళకి గనక దానం చేయగలిగితే, పండితోత్తములకు కానీ, బ్రాహ్మణులకు కానీ, వేద పండితులకు కానీ అలా ఒక ఉదక కుంభాన్ని గనక దానం చేయగలిగితే, వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే గురుబలం విపరీతంగా పెరిగి ధనము ధాన్యము సంతానము సమృద్ధిగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఈ యొక్క ఏప్రిల్ మంత్లో ఉన్న ఈ ముఖ్యమైన విశేషాలు, పండగలు మీరు తెలుసుకున్నారు కాబట్టి తగు విధమైన మీరు రెమెడీస్ లాగా చేసుకుంటే అంత బాగుంటుందండి. అందరూ చక్కగా ఉండాలని, ఈ రాశి వాళ్ళు అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే. సో ముందుగా మనం కర్కాటక రాశి చూసుకుంటే, ఈ రాశిలో ఫస్ట్ ఉన్న నక్షత్రం వైజ్ చూసుకుంటే పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు అంతా ఈ రాశిలో ఉంటారు. ఈ రాశి పేరు బలం ప్రకారం చూసుకుంటే హీ, హూ, హే, హో, డా, డి, డి, డో అన్న లెటర్స్ కూడా కర్కాటక రాశి కింద వస్తాయని గమనించాలి. 4 గ్రహాలు మారుతూ ఉన్నాయని మనం చెప్పుకున్నాం. ఈ 4 గ్రహాల యొక్క మార్పు వల్ల ఏంటి రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది అంటే, సూర్యుడి వల్ల ద్వేషం, క్రియాఫలం. ఫస్ట్ 15 డేస్ మీ చుట్టూ ద్వేషించే వాళ్ళు ఉంటారు. తర్వాత 15 డేస్ మీకు క్రియాఫలం, అనుకున్న వాటిల్లో మీరు పెట్టిన ఎఫర్ట్స్లో మంచి ఫలితం వస్తుంది. మార్స్ వల్ల, బుధుని వల్ల కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటాయి. పనుల్లో ఆటంకాలు, ట్రాన్సాక్షన్స్లో, మూవ్మెంట్లో, జర్నీలో అక్కడక్కడ ఆటంకాలతో కూడుకొని పని అయ్యే అవకాశం ఉంటుంది. ఫైనల్గా శుక్రుడు మీకు అభయం, ఆల్రౌండ్ ప్రాస్పరిటీని ఇస్తున్నారు అని మనం చెప్పుకోవచ్చు. అంటే టోటల్గా సూర్యుడు, శుక్రుడు చక్కగా సపోర్ట్ ఇస్తూ ఉన్నారు. బుధుడు కొంచెం ఆటంకాలను కలిగిస్తూ, కుజుడు మీకు హెల్త్ కాంప్లికేషన్ తీసుకొస్తున్నాడని మీరు గమనించాలి. మన డీటెయిల్స్ చూసుకుంటే కర్కాటక రాశి వాళ్ళకి చాలా రోజుల తర్వాత ఒక మంచి హ్యాపీ న్యూస్ ఏంటంటే, చాలా మందికి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సూర్యుడు 10వ స్థానంలో ఎప్పుడైతే వస్తూ ఉన్నారో యాక్టివ్గా ఉంటారు ప్రొఫెషనల్ మ్యాటర్స్లో. మీ బాస్ తోటి మీకు, లేదంటే మీరు మేనేజర్ పొజిషన్ అయితే మీకున్న మీ మేనేజర్ పొజిషన్తో పై బాస్ తోటి సత్సంబాలు మెరుగుపడటం, కొత్త కొత్త కాంట్రాక్టులు రావటం, బిజినెస్ పీపుల్కి కొత్త అవకాశాలు రావటం, ఎంప్లాయర్ మధ్య మంచి మంచి సత్సంగం, మంచి చక్కగా వాతావరణం కలిపే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. 10వ స్థానంలో సూర్యుడు ఉంటే ఏమవుతుంది అంటే, మన మహర్షులు ఏం చెప్తారంటే, అర్ధసిద్ధి సదా ఆరోగ్యం, బంధుమిత్ర సమాగమ, రాజదర్శనం, సుసల్లాహో సుసౌఖ్యం, దశమే రవి. అంటే 10వ స్థానంలో సూర్యుడు ఉంటే ఏమవుతుంది, అర్ధసిద్ధి అంటే డబ్బులు వస్తుంది, సదా ఆరోగ్యం బాగుంటుంది, బంధుమిత్ర సమాగమం, బంధువులతోటి మిత్రులతోటి చక్కగా కలుస్తూ ఉంటారు. రాజదర్శనం అంటే ఫైర్ ఆఫీషియల్స్ని కలవటం, గవర్నమెంట్ ఆఫీషియల్ని కలవటం, బాస్ లాంటి వాళ్ళని కలవటం, రాజకీయ నాయకులు అయితే ఇంకా వాళ్ళపై ఉన్న మంత్రులు, మినిస్టర్ లాంటి వాళ్ళని కలవటం, సుసల్లాహో వాళ్ళతో ఒక మీనింగ్ఫుల్ డిస్కషను, ఒక నైస్ డిస్కషన్ జరిగేసి అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది.
ఇది చాలా మంచి టైం. చాలామందికి ప్రమోషన్స్ రావటం, జాబ్‌లో వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి. తర్వాత ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం మీరు అన్‌కంఫర్ట్‌గా ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒక్కటి మాత్రం గమనించాలి. కుజుడు చూసుకుంటే వీళ్ళు మీకు కొంచెం ఇబ్బందులకు గురి చేసే విధంగా ఉన్నారు. 10వ, 9వ స్థానంలో కుజుడు ఉంటే ఏమవుతుంది? స్థాననాశనం విరోధంచ శోషపీడనం, దేహపీడనం శూన్యం. అంటే ఈ టైంలో స్థాననాశనం, కొంతమందికి అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జాబ్‌లు కూడా పోయే అవకాశం ఉంటుంది. లేదా డీప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అలానే శోషణం అంటే బాగా ఏమని చెప్తారు, ఓవర్‌గా టైర్డ్ అయిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు వృధాగా ప్రయాణాలు చేయటం ఉంటుంది. అంతేకాకుండా మీరు ఓవర్ ఎక్స్‌పెండిచర్, విపరీతంగా ఖర్చులు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది హాస్పిటల్ గురించి కానివ్వండి, లేదంటే ట్రావెల్ గురించి కానివ్వండి, లేదంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మీరేదో కొనేసి అనవసరమైన విపరీతమైన ఖర్చులు చేసే అవకాశం ఉంటుంది. మీరు 11వ స్థానంలో శుక్రుడు ఉండటంతో వీళ్ళకి ఎలా ఉంటుంది? చాలా చాలా శుభకరంగా ఉంటుంది. ఏ విషయంలో? మనకి పుష్టిం కాంతిం తదా కీర్తిం ఇష్టసిద్ధి కార్య సాధకం క్షీరాన్న భోజనం కుర్యాత్ శుక్రే ఏకాదశ ఫలం అని చెప్తారు. అంటే ఏకాదశంలో గనక శుక్రుడు ఉంటే ఏమవుతుందంట, పుష్టిగా ఉంటారు, కాంతివంతంగా ఉంటారు, ఇష్టసిద్ధి కార్యసాధకం, అనుకున్న పనులన్నీ సాధించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. క్షీరాన్న భోజనం, చక్కగా మంచి న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకుంటూ హ్యాపీగా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. పిల్లల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఎంతో అవసరమని గమనించుకోవాలి. సో ఓవరాల్‌గా చూసుకున్నారు కదండీ, 4 గ్రహాల్లో 2 గ్రహాలు చాలా పాజిటివ్‌గా ఉన్నాయి. అవి కూడాను ప్రొఫెషన్‌కి సంబంధించిన మ్యాటర్స్‌లో ఎక్కువగా అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మనం నక్షత్ర ప్రకారం చూద్దాం. నక్షత్రాలు పునర్వసు, పుష్యమి, ఆశ్లేష 3 నక్షత్రాలు ఇందులో ఉంటాయి. పునర్వసు వాళ్ళకి పాజిటివ్ సైడ్‌లో క్షేమంగా ఉంటారు. చక్కగా ఫారిన్ రిలేటెడ్ మ్యాటర్స్‌లో చాలా కలిసొస్తుంది. వీళ్ళకి దేహ పీడనం, అతి భయం, కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ జాగ్రత్తగా ఉండాలి. అతిగా భయపడే అవకాశం కూడా ఉంటుంది. పుష్యమి నక్షత్రం వాళ్ళకి క్షేమంగా ఉంటారు, వస్త్రలాభం ఉంటుంది, పరవాసము, ఫారిన్ స్టే, అవుట్ స్టేషన్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హెల్త్ జాగ్రత్తగా ఉండాలి. అతిగా భయపడే అవకాశాలు ఉంటుంది కాబట్టి మీరు భయపడని అవసరం లేదు. చాలా చక్కగా ఉంటుంది. నెక్స్ట్ ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి లాభప్రదంగా ఉంటుంది. రాజ్యము, ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇందులో ఉన్న ఈ రాశిలో ఉన్న అన్ని నక్షత్రాల్లో ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి ప్రమోషన్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. వస్త్రలాభము, ధనలాభము, క్షేమము, లాభప్రదంగా ఉంటుంది. అయితే ఒక్క విషయం, ధనం విషయంలోనూ హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండటం, అతిగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో చూశారు కదండి, పుష్యమి నక్షత్రం వాళ్ళకి కొంచెం స్లోగా ఉంటుంది గ్రోత్, ఆటంకాలతో కూడి ఉంటుంది ఈ మంత్. మిగతా అన్ని విషయాలు చక్కగా ఉంటుందని గమనించాలి. ఈ నక్షత్రం వాళ్ళకి, ఈ రాశి వాళ్ళకి మీరు పరిహారాలు కనుక చూసుకుంటే, వీళ్ళకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేయటము, లేదంటే నాగుల కట్ట, లేదంటే అశ్వత్థ కట్ట అంటారు, అక్కడ జంట నాగులకి అభిషేకం చేయటం, ఒక కొబ్బరికాయ కొట్టడం, చిన్న పూజలు లాంటివి గనక చేసి, ఒక కేజీంబావు కందులు గనక దానం చేయగలిగితే చాలా బాగుంటుంది. సో ఈ రాశి వారికి గనక చూసుకుంటే, ఎవరైనా బహుముఖ ఆదాయము, ఓకే, మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఎవరికైనా కనుక కావాలి అనుకుంటే, వీళ్ళకి స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోవటం చాలా చాలా ముఖ్యం. ఈ స్వర్ణలక్ష్మి విశేష హోమం ద్వారా మీకు ఇన్కమ్ అనేది ఎక్స్ట్రా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనితో పాటు ఎవరికైనా జాబులో బాగా ఇబ్బందులు పడుతూ ఉంటే, కార్యజయం లేకుండా ఆటంకాలు కలుగుతూ ఉంటే, మన్యు పాశుపత అభిషేకము చేయించుకుంటే వీళ్ళకి కార్యజయం వచ్చేసి జాబులో చాలా ఉన్నతంగా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇంతేకాకుండా భార్యాభర్తలు ఎవరైనా కనుక ఇబ్బందుల్లో ఉంటే, వాళ్ళ మధ్య సరైన అవగాహన లేక ఒకళ్ళతో ఒకళ్ళు కనుక ప్రాబ్లమ్స్ ఉండి ఉంటే, వీళ్ళ మధ్య అన్యోన్యత పెరగటానికి అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకము, వీటితో పాటు విశ్వావసు గంధర్వరాజ హోమం అని ఉంటుంది. ఇవి చేసుకుంటే భార్యాభర్తల మధ్య వాళ్ళ జాతకంలో ఎక్కడైనా కనుక ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ తొలగిపోయి అన్యోన్యత పెరిగి చాలా చక్కగా కలిసి ఉండే అవకాశం ఉంటుంది. ఇంతేకాకుండా కొంతమందికి విపరీతమైన శత్రు బాధ ఉండటము, లేదంటే రాహు దశ నడవటం వల్ల వాళ్ళకి విపరీతమైన మానసిక టెన్షన్లు, వేదనలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లేదా యక్షరాక్షస పీడలు అంటారు. ఇలాంటి వాటికి మీరు చక్కగా నవదుర్గా హోమము, చండీ హోమం కనుక చేయించుకోగలిగితే చాలా చక్కగా ఉంటుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా, అది హెల్త్ కానివ్వండి, ఇంకొకటి కానీ, మీ ఏజ్ పర్టికులర్గా 35-40 సంవత్సరాల మధ్యలో ఉండి లైఫ్లో, కెరియర్లో అప్పటిదాకా చాలా చక్కగా దూసుకొని వచ్చేసి, ఈ ఏజ్లో మీకు అరౌండ్ 40 అటు 5 ప్లస్ ఆర్ మైనస్ 4-5 ఇయర్స్ ఉండి కెరియర్లో కనుక బ్రేక్ వచ్చినట్లయితే, ఆగిపోయారు, స్టాగ్నెంటెడ్ అయ్యారు, గ్రోత్ లేదని మీకు గనుక అనిపించేస్తే, ఒక్కసారి ఇండివిజువల్గా జాతకం చూపించుకోవడం చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ టైంలో మీకు చాలా వరకు ఉన్న శాపాలు, లేదంటే గ్రహ యొక్క దోషాలు అడ్డం పడి
మీ గ్రోత్ని ఎదగకుండా ఆపేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఎలాంటి సమస్య ఉన్నా ఒకసారి ఈ ఏజ్ వాళ్ళు ఖచ్చితంగా జాతకం చూపించుకొని తగు పరిష్కారాలు, తర్వాత పరిహారాలు చేసుకుంటే లైఫ్ ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వాళ్ళకి ఈ రాశి వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.